హలో లర్నర్స్, వెల్కమ్ టు ద బిగినర్ సెషన్ వన్. ఈ సెషన్లో మనం సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఏంటి, సెంటెన్స్లో ఏమేమి ఉంటాయి, సెంటెన్స్ ఫామ్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా చూద్దాం. సో సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు మనం కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కలిపి ఒక కంప్లీట్ మీనింగ్ వచ్చేలాగా సెంటెన్స్ని ఫామ్ చేస్తాము. సో సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి అండ్ ఎండ్ చేసేటప్పుడు ఫుల్ స్టాప్తో ఎండ్ చేయాలి. సో సెంటెన్స్ ఫామ్ చేయడానికి మనం ఒక ఇన్ఫర్మేషన్ని కానీ, లేకపోతే ఒక క్వశ్చన్ని కానీ, లేకపోతే ఒక కమాండ్ని కానీ యూస్ చేస్తే ఒక సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. అండ్ కొన్ని వర్డ్స్ ఉంటే షార్ట్ సెంటెన్స్ అవుతుంది, ఎక్కువ వర్డ్స్ ఉంటే లాంగ్ సెంటెన్స్ అవుతుంది. సో సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉంటుంది. దే టాక్, వాళ్ళు మాట్లాడుతున్నారు. దే సబ్జెక్ట్, టాక్ వర్బ్. జాన్ ప్లేస్, జాన్ ఆడుకుంటాడు. జాన్ సబ్జెక్ట్, ప్లేస్ వర్బ్. ద బర్డ్స్ ఫ్లై, బర్డ్స్ ఎగురుతాయి, పక్షులు ఎగురుతాయి. ద బర్డ్స్ సబ్జెక్ట్, ఫ్లై వర్బ్. సో ఇప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అంటే ఏంటో కొంచెం క్లారిటీ తెచ్చుకుందాం. సబ్జెక్ట్ అంటే ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్ ఆర్ వాళ్ళ పేర్లు కూడా సబ్జెక్ట్ కిందకి వస్తాయి. సో ఇప్పుడు వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తినడం, కూర్చోవడం, పడుకోవడం, చేసే పనులన్నిటిని వర్బ్ అంటాం. సో లెట్స్ సీ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్, ఐ ఫౌండ్ ద బుక్, నాకు బుక్ దొరికింది. ఐ సబ్జెక్ట్, ఫౌండ్ వర్బ్. యాండీ ఏట్ అన్ యాపిల్, యాండీ యాపిల్ తినింది. యాండీ సబ్జెక్ట్, ఎయిట్ వర్బ్. దే గో టు స్కూల్, వాళ్ళు స్కూల్కి వెళ్తారు. దే సబ్జెక్ట్, గో వర్బ్. అండ్ రాజు రైట్స్ లెటర్ ఫర్ హిస్ మదర్, రాజు తన మదర్కి ఆర్ వాళ్ళ అమ్మకి లెటర్ రాస్తారు. రాజు సబ్జెక్ట్, రైట్స్ వర్బ్. సో ఇప్పుడు మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఫస్ట్ వన్, ఐ ఎక్సర్సైజ్ డైలీ. ఇప్పుడు మనకు ప్లూరల్ నౌన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, యూ, దే, వి. సో ఇలా మనకు ప్లూరల్ నౌన్స్ ఉన్నప్పుడు వర్బ్లో ఏ చేంజ్ రాదు. అండ్ నెక్స్ట్ వన్, స్టూడెంట్స్ రైట్ హోంవర్క్ ఎవ్రీడే. స్టూడెంట్స్ అంటే మనకి ఇప్పుడు ప్లూరల్ ఉంది కదా, సో మనకు ఏ చేంజ్ రాదు. రామ్ అండ్ ప్రియా గో టు స్కూల్ బై బస్. ఇక్కడ కూడా మనకు 2 people ఉన్నారు. సో వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ చేంజ్ ఇన్ ద వర్బ్. నెక్స్ట్, షీ రైట్స్ ఎవ్రీ డే. సో షీ అంటే సింగులర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ షీ, హీ, ఇట్, బాయ్, గర్ల్. ఇలా మనకు ఒకటే పర్సన్ సింగులర్ నౌన్ ఉన్నప్పుడు వర్బ్లో ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. ఇక్కడ రైట్స్, మంకీ ఈట్స్ బనానా, ఒకటే మంకీ ఉంది కాబట్టి ఎస్ యాడ్ చేస్తాం. నెక్స్ట్, దేవా వాచెస్ మూవీ ఎవ్రీ డే. సో దేవా కూడా ఇక్కడ సింగులర్ కాబట్టి మనం వాచెస్లో ఈఎస్ యాడ్ చేస్తాం. సో మనకి ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫామ్ చేయడానికి సబ్జెక్ట్ వర్బ్ కావాలి అని అనుకున్నాం. నాట్ జస్ట్ సబ్జెక్ట్ వర్బ్, వీ కెన్ ఆల్సో యాడ్ ఆబ్జెక్ట్ యూస్ చేసి కూడా మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ జాన్ స్లీప్స్, జాన్ సబ్జెక్ట్, వర్బ్ స్లీప్స్. జాక్ ప్లేస్, జాక్ సబ్జెక్ట్, ప్లేస్ వర్బ్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ కూడా యూస్ఫుల్ అని అంటున్నాం సెంటెన్స్ ఫామ్ చేయడానికి. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే మనం ఏం యాక్షన్ చేస్తున్నామో అది ఎక్కడికి వెళ్ళి చేరుతుందో, ఎవరికి వెళ్ళి చేరుతుందో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ డ్రైవ్స్ కార్. రామ్ సబ్జెక్ట్, డ్రైవ్స్ వర్బ్, కార్ ఆబ్జెక్ట్. ఇలాగా. బేబీ ఈట్స్ యాపిల్. బేబీ సబ్జెక్ట్, ఈట్స్ వర్బ్, యాపిల్ ఆబ్జెక్ట్. షీ కాల్డ్ మీ. షీ సబ్జెక్ట్, కాల్డ్ వర్బ్, మీ ఆబ్జెక్ట్. సో మనం ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూస్తాం. ఫస్ట్ వన్, డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఈ సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఈ సెంటెన్స్ని ఎండ్ చేసేటప్పుడు మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఎండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ టు రీడ్ బుక్స్. ఇక్కడ నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టము అని నా గురించి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ఇది ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్, షీ లైక్స్ ఫ్యాంటసీ నావెల్స్. నేను తిన గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏంటి? తనకు ఫ్యాంటసీ నావెల్స్ అంటే ఇష్టమని చెప్తున్నాను. ఇట్స్ ఎన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హర్. అందుకు ఇది కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సో మనం ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం, దట్ ఈస్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి?
ఈ సెంటెన్స్లో మనము కమాండ్ కానీ లేకపోతే రిక్వెస్ట్ కానీ లేకపోతే ఆర్డర్ కానీ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్రింగ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే నేను ఒకరిని వాటర్ తీసుకొని రమ్మని కమాండ్ చేస్తున్నాను. ఇక్కడ ప్లీజ్ పికప్ ద నోట్స్ వెన్ యూ కమ్ అంటే నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు నోట్స్ తీసుకొని రండి వచ్చేటప్పుడు అని. సో దిస్ ఈజ్ అ రిక్వెస్ట్. నెక్స్ట్ వన్, క్లోజ్ ద డోర్ అంటే నేను ఒకరిని ఆర్డర్ చేస్తున్నాను డోర్ క్లోజ్ చేయమని, రైట్? సో ఆల్ దీస్ సెంటెన్సెస్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఈ సెంటెన్స్ని మనము ఏదైనా క్వశ్చన్ చేస్తూ ఫామ్ చేస్తాం అండ్ ఈ సెంటెన్స్లో లాస్ట్లో క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ ఆర్ యూ మనం ఒకరిని అడుగుతున్నాం ఎక్కడున్నారు అని. సో క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేయాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మూవీ యు ఆర్ వాచింగ్ మనం ఒకరిని అడుగుతున్నాం ఏ మూవీ వాచ్ చేస్తున్నావు నువ్వు, దాని పేరేంటి అని క్వశ్చన్ చేస్తున్నాం, అందుకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. లాస్ట్ వన్, కెన్ ఐ కమ్ విత్ యూ టు ద బుక్ ఫేర్. సో యు ఆర్ ఆస్కింగ్ అడుగుతున్నారు నేను నీతో పాటు రావచ్చా అని, అందుకు క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తాం. అండ్ ఇవన్నీ మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఇప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి? ఈ సెంటెన్స్లో మనము మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఫామ్ చేస్తాం అండ్ ఈ సెంటెన్స్ ఎండింగ్లో ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్, వావ్ ద పప్పీ ఈజ్ సో క్యూట్ అంటే యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫీలింగ్ టువర్డ్స్ ద పప్పీ, అది చాలా బాగుంది అని ఈ వర్డ్ యూస్ చేస్తూ మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అందుకే ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ వన్, ఐఎమ్ రియలీ గోయింగ్ టు మిస్ దిస్ ప్లేస్ అంటే మీరు ఇక్కడ చాలా బాధపడుతున్నారు ఆ ప్లేస్ని మిస్ అవుతారు అని, దట్స్ వై వీఆర్ ఎండింగ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్. సో ఇప్పుడు మీకు సెంటెన్స్ అంటే ఏంటి, సెంటెన్స్లో ఏమేమి ఉంటాయి అని ఒక చిన్న క్లారిటీ వచ్చింది కదా. సో మీకు ఈ టాపిక్కి సంబంధించి కింద టాస్క్ ఉంటుంది, కంప్లీట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ గెట్ బ్యాక్ టు ద ట్రైనర్. థ్యాంక్ యూ.